వందనాలు ప్రేమ. వందనాలక్క. ఏం చేస్తున్నావు ప్రేమ? ఏమీ లేదు అక్క. మొబైల్ చూస్తున్నావే ప్రేమ? ఏం లేదక్క, వెళ్దాందా. సరేదా వెళ్దాం. వాక్యం ఎప్పుడు మొబైలే చూస్తావా? ఏం లేదక్క, చిన్నదే కదా, ఈసారికి ఏం కాదు అక్క. సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు ప్రేమ? డైలీ వాక్యం చదువుకుంటున్నా, డైలీ ప్రార్థన చేసుకుంటున్నా. సేపే కదా, ఏం కాదులే. హలో, అవునా అక్క, నాకు జాబ్ వచ్చింది. అవునా, కంగ్రాచులేషన్ ప్రేమ. సరే సార్, పంపిస్తాను. ఏమైంది ప్రేమ? అక్క, ఒక ఫైల్ మిస్ అయింది అక్క. ఏంటి, ఫైల్ మిస్ అయిందా? ఏం కాదులే, ఒకటి లేకపోతే ఏమవుతుంది? ఏం కాదులే. అలా ఎలా అక్క? ఏం కాదులే, ఒకటి లేకపోతే ఏమన్నా అవుతుందా? ఏం కాదులే. ఏం కాదులే. సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు ప్రేమ? కొద్దిసేపే కదక్క, ఏం కాదులే. బైబిల్ చదువుకుందాంరా. ఎప్పుడు రీల్సేనా? ఎందుకు అలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఒక దాన్ని బట్టి ఎందుకు జడ్జ్ చేస్తున్నావు అక్క? అరే, ఒక్కటైనా పాపమే కదరా. అసలు నేను దేవుని కోసం ఎన్ని చేస్తున్నానో నీకు తెలుసా? ప్రతి సండే మానుకుంట మందిరానికి వెళ్తున్నా, వాక్యం తెలియని వాళ్ళకి వాక్యం చెప్తున్నా, ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటున్నా, రోజు బైబిల్ చదువుతున్నా, 3 పూట్ల ప్రేయర్ చేసుకుంటున్నా. ఇన్ని చేస్తున్నా, నేను ఒక్క దాని వల్ల పాపంలో పడిపోతానా? దేవునికి దూరం అయిపోతానా? దేవునికి దూరం అయిపోతానా? హలో, అవునా అక్క, పోస్టర్లో జాబ్ వచ్చిందక్క. ప్రైజ్ గాడ్. ఏమైంది? మార్క్స్ మేమో మిస్ అయిందక్క. అంతా వెతికేవా? అక్క, ఈరోజే లాస్ట్ డేట్. సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే జాబ్ పోతుంది. సరే, ఏమేం కనిపించట్లేదు? అన్నీ ఉన్నాయక్క, అదొక్కటే. బాగా చెక్ చేసావా? చేశానక్క. ఇంటర్, బీటెక్, ఎంటెక్, పీజీ, క్యాస్ట్, ఇన్కమ్, కండక్ట్ అన్నీ ఉన్నాయి. అవునా? అదొక్కటే కదరా, ఏం కాదులే, వెళ్ళిపో.
అలా ఎలా అక్క? అన్నీ ఉన్న ఇన్ని చేస్తున్నా నేను ఒక్కదాని వల్ల పాపంలో పడిపోతానా? దేవునికి దూరం అయిపోతానా? ఒక్కదాని వల్ల పాపంలో పడిపోతానా? దేవునికి దూరం అయిపోతానా? నా ఫైల్లో పెట్టావు. చూసావా స్వీటీ, ఒక్క సర్టిఫికేట్ లేకపోతే సెలెక్ట్ అయిన జాబ్లోనే జాయిన్ అవ్వలేం. అలాంటిది పర్ఫెక్షన్ లేకుండా అనగా పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎలా చూడగలమంటావు? పరలోకం ఎలా వెళ్ళగలమంటావు? ఎర్త్లీ లైఫ్లోనే అంత వెరిఫికేషన్ ఉంటే ఎటర్నల్ లైఫ్కి ఇంకెంత వెరిఫికేషన్ ఉండాలిరా? గుర్తుపెట్టుకో, మనకు జీవితం కొంచెమే ఉంది. దేవుడు మనకు ఇచ్చిన జీవితకాలం ఇది. ప్రస్తుతం ఇప్పుడు 70 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతున్నాం. సమయం అనేది మరలా రాదు ప్రేమ. ప్రతి సమయాన్ని దేవుని కోసం ఉపయోగించుకోవాలి. 2 రోజుల క్రితం ఒక పాట నేర్చుకున్నాం, గుర్తుందా ప్రేమ? ప్రేమ మనం దేన్నైనా దేవుని కోసం ఉపయోగించుకోవాలి. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమాలి. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమాలి. నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయగా, ఓ అన్నా, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా? యేసయ్యా ప్రేమను మించిందేమీ లేదంటూ చాటి చెప్పాలా? మండే, ట్యూస్డే ఏ రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని. సమ్మర్, వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని. నీ చెవిలో అర్చు చెప్పగా రిమైండర్లా గుర్తు చేయగా, ఓ అంకుల్, ఓ ఆంటీ, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా? యేసయ్యా ప్రేమను మించిందేమీ లేదంటూ చాటి చెప్పాలా? కోపం, ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరువవద్దని. ఫీవర్,
కాఫ్ అండ్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని. నీ చెవిలో అర్చు చెప్పనా, రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అన్నా, ఓ అక్క, ఓ తమ్మి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయనా. యేసయ్యా ప్రేమను మెన్షన్డే మీరేదంటూ చాటి చెప్పాలా, చాటి చెప్పానా. ప్రేమ మనం దేన్నైనా దేవుని కోసం ఉపయోగించుకోవాలి. అలా వాడనీయకుండా అపవాది మనల్ని యుద్ధం చేస్తుంటాడు. వారి గురి ఒక్కటే, దేవుని నుంచి మనలను వేరు చేసేదే వారి పని. అపవాది ఎలాగైనా మనలను మాయ చేస్తారు. వారి మాయలో పడకూడదు. ప్రేమ అర్థమైందా? క్రైస్తవులందరూ గమనించండి, మనం ఈ భూమి మీద బ్రతికేది 70-80 సంవత్సరాలు మాత్రమే. సమయం పోతే మళ్ళీ రాదు. 70-80 సంవత్సరాలంటే 70 సంవత్సరాలకు 25,550 రోజులు, 6,13,200 గంటలు మాత్రమే ఈ భూమి మీద ఉంటాం. మనకు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు బ్రతకొచ్చు. కానీ 70 సంవత్సరాలకు 6,13,200 గంటలు మాత్రమే భూమి మీద ఉంటాం. అంతవరకు ఉంటామో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే దేవుడు ఆవిరి వంటిది మీ జీవితం అని చెప్పాడు గనక. గమనించండి క్రైస్తవులు, దేవుని కోసం ఎలా అయినా బ్రతకండి. ఎలా అంటే దేవుడు చెప్పినట్టు విధంగా బ్రతకండి. అది ఏ విధంగానైనా దేవుని చిత్త ప్రకారంగా బ్రతకండి. అది ఏ విధంగానైనా. కానీ ఈ భూమి మీద అపవాది ఎప్పుడెప్పుడా అని మిమ్మల్ని దేవుని దగ్గరకు వెళ్లకుండా దేవుని నుండి వేరు చేయడానికి అనేకమైన విధాలుగా లోకాశలను మీ మీద వేస్తున్నాడు, చూపిస్తున్నాడు. అపవాది మాయలో పడి మీకు దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని పోగొట్టుకోకుండా, అపవాది మాయలో పడకుండా మీ జీవితాలను, మీ విలువైన సమయాన్ని కాపాడుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకోండి. మీ హర్ష కుమార్.